ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవం విజయనగర ప్రజలు ఇలవేల్పోయినటువంటి శ్రీ పైడితలమ్మవారి సిరిమాను సంబరాలు మరికొద్ది రోజుల్లో మొదలు కానున్నాయి. ఇప్పటికే పెదతాడివారి నుంచి అమ్మవారి సిరిమాను వృక్షాన్ని పూజారి ఇంటి వద్ద అయినటువంటి హుకుంపేటకు తరలించడం జరిగింది. ఈ రోజు మనతో పాటు మాట్లాడడానికి అమ్మవారి సిరిమాను అధిరోహించే పూజారి శ్రీ బంటుపల్లి వెంకట్రావు గారు ఈ రోజు మనతో ఉన్నారు. ఆయన అడిగి అమ్మవారి చరిత్ర ఏంటి అనే విషయాన్ని మనం ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. ఇప్పటికే పెద్దాడివారి నుంచి అమ్మవారి సిరిమానోత్సవం హుకుంపేటకు తరలించడం జరిగింది. మీకు ఎప్పుడు అమ్మవారు సాక్షాత్కరించారు? మీరు ఎన్ని ఇయర్స్ నుంచి సిరిమాను అధిరోహిస్తున్నారు? ఉత్తరాంధ్ర కల్పవల్లి విజయనగర ఆరాధ్య దేవత శ్రీ శ్రీ పైడితలమ్మవారు సిరిమాను జాతరోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. 30 తారీఖు 30/9/2024 నుండి 30/10/2024 నెల రోజుల జాతర ఉత్సవాలు ప్రతి సంవత్సరం కూడా జరుగుతారు. ప్రతి సంవత్సరం కూడా విజయదశ వచ్చిన తర్వాత వచ్చే సోమవారం తొలేలు, తర్వాత మంగళవారం వచ్చేదాన్ని సిరిమానోత్సవం అంటారు. ఇప్పుడు దాన్ని సిరిమానోత్సవం అంటారు. ఈ సిరిమానోత్సవానికి ముందే ఈ నెల అది సెప్టెంబర్ 20 తారీఖున అమ్మవారు ముందుగా గణపతి పూజ చేసుకుని తర్వాత అమ్మవారికి మాలాధారణ వేసి నేను పూజారిగా బంటుపల్లి వెంకట్రావు నేను దీక్ష వేసి తర్వాత కొంతమంది దీక్షలు వేయడం జరిగింది. అదే రోజున పందిరి రాట అనేది చదురుగుడిలో వనంగుడిలో కూడా జరిగింది. తర్వాత అమ్మవారి ధ్యానంలో కనిపిస్తే ఆవిడ 22వ తారీఖున ఆదివారం నాడు నాకు ముందు రోజే 21వ తారీఖు మధ్యాహ్నంకే ఆవిడ నాకు కలలో స్వప్నంలో ఆవిడ లభ్యమయ్యి పెద్దాడివాడి గ్రామంలో అది కనిపించింది. 22వ తారీఖున బొట్టు పెట్టడం కార్యక్రమం అయింది. 28వ తారీఖున కూడా ఏకాదశి రోజు కూడా ఆ రోజు పూజలు చేసి చెట్టు తీసే కార్యక్రమం కూడా జరిగింది. అక్కడ నుండి మా స్వగ్రమైన హుకుంపేటలో ఆ సిరిమాన్ అనేది జరిగింది. తర్వాత ఈ రేపు లక్షవారం నుండి 3వ తారీఖు నుండి కూడా ఆ చింత చెట్లు కూడా ఇన్స్మాన్ కూడా సిరిమానుగా మలిచి రేపు 15వ తారీఖున సిరిమానోత్సవానికి అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా మా హుకుంపేట వాస్తువులు పూర్వం నుండి తర్వాత కార్పెంటర్స్ పూర్వం నుండి వస్తున్న వారితోటి అందరితోటి కూడా సమన్వయం చేసుకుంటూ టైంకి తిరిగేటట్లు 3 నుంచి 5-5:30 వరకు అమ్మవారు తిరిగేటట్లు అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వం ద్వారా అలాగే మా ఆలయ ధర్మకర్త పోసిపట్టు అశోక్ అలాగే మా ఈవో గారు ప్రసాద్ గారు ఆధ్వర్యంలో మరియు మన శాసనసభ్యురాలు పోసిపట్టు అతిథి విజయలక్ష్మి గారు సహకారాలతో జిల్లా కలెక్టర్ వివిధ అధికారులతో సమన్వయంతో ఈ అత్యంత వైభవంగా సిరిమాను కూడా ఏర్పాటు చేశారు. సిరిమానోత్సవానికి కూడా ప్రతి సంవత్సరం కూడా ఏదో టికెట్ల రూపంలో ఉండేది. కానీ సిరిమానోత్సవానికి ముందుగా తొలేలోత్సవానికి 2 రోజులు కూడా ఆలయ ధర్మకర్త పోసిపట్టు పూర్తిగా ఉచిత దర్శనాలే ఏర్పాటు చేశారు. భక్తులు కూడా అందరూ కూడా వినియోగించుకోవాలి. అలాగే అమ్మవారు సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే దేవి నారాయణ మహావిష్ణుకి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్ కాచాయన సర్వశక్తి ఈవిడి పైడితలమ్మవారు. ఇది కనకదుర్గ ఆశీస్సురాలు. పూర్వం కనకదుర్గని ఎక్కువగా పూజ చేయడం వల్ల ఆవిడ యొక్క మహిమలు పొంది అన్నగారు బొబ్బులు యుద్ధం 1757లో జరిగిన ఇతివృత్తమే ఈ పైడితలమ్మవారు. ఆ రోజు అప్పుల్లో మన పరిపాలించే లండన్ పరిపాలధ్యక్షుడు ఈ ప్రాంతాల విజయం చేయడానికి మన బొబ్బులు పరిపాలించిన తాండ్రపాపారాయుడి గారికి విజయనగరాన్ని పరిపాలించిన విజయరామరాజు గారికి కూడా తగాదా పెట్టారు. తగాదా పెట్టడం వల్ల తర్వాత మార్గ మధ్యలో విజయరామరాజు చనిపోవడం ఈవిడ కనకదుర్గ ఆశీస్సురాలు కాబట్టి అన్నగారు ఏ యుద్ధంకి వెళ్ళినా ఆరతి తిలకం కానీ ఈ యుద్ధం వద్దని కూడా ఆవిడ చెప్పారు. ఆయన వినలేదు. ఈవిడ కూడా చెరువు గర్భంలోని ఆవుతి అయిపోవడం ఆవిడికి ఆల్లా పాలన సలహాలన్నీ కూడా ఇచ్చేది పతివాడ అప్పలనాయుడు గారు మా ముత్తాతలు అక్కడి నుండి వస్తున్న ఆవిడ కళలో లభ్యమైన ఈ విగ్రహాన్ని ఆవిడ ఆవుతి అయిపోయిన విగ్రహాన్ని వెలికి తీసి జాలం సాయంతో వనంగుడిలోని గతమైన అడవిలో ప్రతిష్ఠిస్తారు. అప్పుడులోని ఈ కలరా వ్యాధులు తర్వాత రాజులు విచ్చిన అయిపోవడం వల్ల మరి కోటశక్తిగా రావి చెట్టు మరి చెట్టు వేప చెట్టు కింద ప్రతిష్ఠ చేసి మళ్ళీ విజయదశమి వచ్చిన తర్వాత వచ్చే మంగళవారం నాడే సిరిమానోత్సవం అంటే
చింతలు చీటే చల్లి చింత చెట్టునే కొడతాడు. అన్ని దేవాలయాలు కూడా గరిస్తంభాలు ఉంటాయి, కానీ ఈ పైడితల్లమ్మవారి దేవస్థానం మాత్రం గరిస్తంభాలు ఉండవు. గరిస్తంభం దూరంగానే అమ్మవారు ఆవిడ రూపంలో మేము పూజారుగా మమ్మల్ని భావించి ప్రజలందరికీ దీవులు ఇచ్చి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు పొందాలని అమ్మవారు చెప్పినట్టు చెబుతారు. ఎన్ని సంవత్సరాల నుంచి మీరు సినిమాను అభిమానిస్తున్నారు? నేను 2017 నుండి ఈ సినిమాను అభినయించడం జరుగుతుంది. ఈ రోజు 2024కి 7 సంవత్సరాలు పూర్తయి రేపు 8వ సంవత్సరం సినిమాను అభినయిస్తున్నాను. అలాగే మేము తరతరాల నుండి వస్తున్న ఆచార ప్రకారంగా మా నాన్నగారు అయితే బంటిపల్లి భైరయ్య నాయుడు గారు 27 సార్లు, మా మాయ గారు తాల్పడి బాసులు 8 సంవత్సరాలు, అంతకుముందు మా తాతగారులు ముత్తాతలు ఈ పక్కవాడ అప్పలనాయుడు కాబట్టి మేము ప్రతినిత్యం కూడా అమ్మవారు జ్ఞానంలో ఉండి ప్రజలందరూ సుఖశాంతులుగా ఆరోగ్యాలు పొందాలని మా తపనే. మాకు ఒక విధానం లేకుండా అమ్మవారి ధ్యాసలో ఉంటాం కాబట్టి మాకు ఆ సినిమాను ఆదరించే భాగ్యం కూడా మాదని మేము గర్వంగా చెప్తున్నాం, ఎంతో ఆనందంగా చెప్తున్నాం. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అమ్మవారికి 2 గుళ్ళు, ఒకటి చదురుగుడి, 2 వనంగుడి ఉంటాయి. దీనిపై ఉన్న చరిత్ర ఏంటి సార్? చదురుగుడి, వనంగుడి అందుకే చెప్పిన వనంలో వెలిసింది కాబట్టి వనంగుడి అంటారు. అప్పుడే దట్టమైన అడవి ఉండేది. అడవిలో అంటే అప్పుడు ఊరు పరిమాణంలో అమ్మవారు ఉండేది. ఊర్లో పండగ చేయాలంటే చదురుగా ఏర్పాటు చేసి ఉత్సవాలు చేస్తారు. అందుకే దాన్ని వనంగుడి అంటారు, చదురుగుడి. అందుకే దేవరోత్సవం అనేది ఉంటుంది. 6 మాసాలు అమ్మవారు వనంగుడిలో, 6 మాసాలు చదురుగుడిలో ఉంటారు. మరి చదురుగుడికి వచ్చేటప్పుడు మేము ఇక్కడ దేవరోత్సవాన్ని కార్యక్రమం చేసి అమ్మవారిని ఇక్కడ ప్రార్థించి అప్పుడు ఈ 6 మాసాల ఘటాలు పెట్టి విజయదశమి వచ్చిన తర్వాత మంగళవారం నాడే సినిమాను చేయడం అనేది పూర్వం నుండి వస్తున్న ఆనవాయితీ ప్రకారంగా జరిగింది. పండుగ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి? అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి సహాయ సహకారాలతోటి ముందుగా కలెక్టర్ గారి మీటింగ్ తోటి అందులోని మన గౌరవనీయులు మంత్రివర్యులు కొండపల్లి శ్రీనివాసరావు గారు, తర్వాత మన విజయనగరం శాసనసభ్యురాలు కోసపాటి అతిథి విజయలక్ష్మి గారు, మిగతా అధికారులు కూడా మా ఈవో గారు డివి ప్రసాద్ గారు, అలాగే మా వీధిలో చిన్నలు పెద్దలు అందరూ కార్పెంటర్స్ కూడా అందరూ సహకారాలతో రేపు సినిమాను అధిరోహించడానికి చాలా సిద్ధంగా ఉన్నాం. అన్ని ఏర్పాట్లు కూడా దేవస్థానం తరపెట్టి అన్ని డిపార్ట్మెంట్ కూడా సహకారాలతో